హాయ్ ఏది వరమ నువ్వు ఈరోజు ఎపిసోడ్ విషయానికి వస్తాయి. ఇంకా తాత వచ్చేసి వాళ్ళ మనవడికి కాల్ చేస్తారు. ఏంటి మీరు హైదరాబాద్ దాకా వచ్చేసారా చెప్తే ఇంకా వాళ్ళ మనవడు ఉండి అవును వచ్చేసాము, కానీ అంజలి టెట్టో మిస్ అయిపోయింది తాతయ్య అనేసరికి పాపము ఆ పెద్ద అయినా చాలా బాధపడుతుంటాడు. అయ్యో ఇంత పెద్ద హైదరాబాద్ మహానగరంలో ఒంటరి ఆడపిల్ల ఎటుపోయిందో ఏంటో, మన ఇంటి అడ్రస్ కనుక్కొని ఎలా వస్తుందో ఏంటో అనేసి ఆయన పాపము చాలా బాధపడుతుంటాడు. వయసు మీదకి మీరిపోయింది కదా, ఆ టెన్షన్ పడేసి అలాగే డల్గా ఉండిపోతాడనమాట. అంతే అంతలోపల వచ్చేసి అంజలి వచ్చేసి ఆ డోర్ దగ్గర నిల్చొని సెక్యూరిటీతో చెప్తుంది, అన్న అన్న ప్లీజ్ అన్న లోపలికి వెళ్ళి నా పేరు అంజలి అని చెప్పండి అన్న, ఖచ్చితంగా సరే ఆ లోపలికి పిలుస్తారు నన్ను అని చెప్పంటే ఆయన మీకు తెలుసా అని అడుగుతాడు సెక్యూరిటీ. తెలీదన్న అంటే అపాయింట్మెంట్ ఉందా అంటే లేదన్నా, అయినా కూడా సరే అన్న నా పేరు చెప్పండి, వైజాగ్ నుంచి అంజలి వచ్చింది అని చెప్పండి, అతను వద్దు అంటే నేను వెళ్ళిపోతానన్నా అని చెప్పి పాపమ్మ సెక్యూరిటీని బతిమలాడుకుంటుంది అంజలి. ఇంకా సెక్యూరిటీ వచ్చేసి చెప్తాడనమాట. అప్పుడే ఈయన పెద్దన ఆలోచిస్తూ ఉంటాడు కదా అమ్మాయి గురించి. ఇంకా సెక్యూరిటీ వచ్చేసి చెప్తారు, ఫోన్ చేస్తాడనమాట. ఫోన్ చేసి ఎవరో మిమ్మల్ని కలవడానికి అనేసరికి పాపమ్మ ఈ టెన్షన్లో ఈయనున్నాడు, నేను ఎవరిని కలవను నేను ఏమని చెప్పనేసరికి ఎవరో సార్ ఒక అమ్మాయికి మీ గురించి తెలుసంట, మీరెవరో తెలుసంట అని చెప్పేసి అంజలి అని చెప్తాడు. ఏంటి అంజలి వచ్చిందా అని అసలు ఆయన ఇంకా ఫేస్లో స్మైల్ వచ్చేస్తుంది పెద్దానికి. ఒక్క డోర్ ఏంటి 2 డోర్లు తెరువు అని చెప్పేసరికి అదొక గూస్ వంశలాగా అనిపించింది సార్ ఈరోజు. ఇంకా అంజలి కోసం ఇలా 2 డోర్లు తెరేస్తాడు. ఒక రాజకుమారిలాగా లోపలికైతే వస్తుంది అంజలి. అలా ఆ అమ్మాయి వస్తున్నప్పుడు ఫ్లవర్స్ అలా అలా పడుతుంటాయి తెలుసా, అంత బాగుంది అసలు చూడడానికి. ఆ విజువల్స్ మాత్రము భలే ఉంటుంది చూడడానికి. అలా లోపలికి వస్తుంది. లోపలికి వచ్చేసరికి అక్కడ వాళ్ళ అమ్మమ్మ కూడా అలాగే కూర్చో ఉంటుంది. వాళ్ళకి ఎవరికి తెలియదు కదా. అలాగే మనవరాలు కూడా ఉంటుంది, ఆయనకి మనవరాలు కూడా ఉంటుంది. అలా లోపలికి వచ్చేసరికి అమ్మాయి హాయ్ అని పలకరిస్తుంది. హాయ్ అనేసి లోపలికి వచ్చేసి వాళ్ళ అమ్మమ్మ అదే ఆ పెద్ద ఆవిడ కూర్చో ఉంటుంది. ఆవిడతోటి పైకి ఎట్లా పోవాలి అని అడుగుతుంది. అంటే పనిచేసి అతను వచ్చి చెప్పుంటాడనమాట, మిద్దు పైన ఉన్నారు అయ్యగారు మిమ్మల్ని పిలుస్తున్నారు పని చెప్పి చెప్పుంటారు, అందుకే అలా పైకి వెళ్తే వచ్చేస్తుంది అనమాట. అది పైకి ఎట్లా పోయాలా అని చెప్పేసి అడిగితే అట్లా పోవాలి అని చెప్పేసరికి అలా పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత వాళ్ళ తాతయ్య చూస్తే వాళ్ళ తాతయ్య కూడా చాలా అసలు ఆయన ఆశ్చర్యపోతాడు అమ్మాయిని చూసి, వచ్చేసిందా అనేసి. తాతయ్య గారు అంటే పలకరిస్తుంది అని చెప్పేసి తెరుకుంటాడు. తెరుకుని తాతయ్య ప్లీజ్ తాతయ్య నేను 25 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తూ ఉన్నాను, మా అమ్మ ఎక్కడ ఉందో చెప్పు తాతయ్య ప్లీజ్ తాతయ్య, నీ కాళ్ళు పట్టుకుంటాను తాతయ్య ప్లీజ్ తాతయ్య అని చెప్పేసరికి చెప్తానమ్మా చెప్తాను అంటాడు. బాగున్నారా అని అడుగుతుంది. నేను బాగున్నాను, తెలిసిందమ్మా జానకమ్మ చనిపోయింది అని చెప్పి తెలిసింది, మనం ఏం చేస్తాంలే విధిని మనం ఆపలేం కదా అని చెప్తాడు. తాతయ్య ప్లీజ్ తాతయ్య మా అమ్మ వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు తాతయ్య అంటే లేదమ్మా నేను మర్చిపోయాను, నాకు ఒక మతిమరుపు జబ్బు అనేది ఉందమ్మా, ఎప్పుడో జరిగిన విషయం కదా నేను మర్చిపోయాను, జానకమ్మ కూడా అని చెప్పి చెప్పిందమ్మ, నన్ను చాలాసార్లు అడిగిందమ్మా అనేసరికి నాకు జానకమ్మ చెప్పి పంపించింది తాతయ్య అని చెప్పేసరికి భయపడతాడు. ఫస్ట్ ఏం చెప్పిందమ్మా నా గురించి అని చెప్పి అడిగేసరికి లే తాతయ్య మా అమ్మ గురించి మీకే బాగా తెలుసు అని చెప్పింది, మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయే దారి మీ దారి నుంచే వస్తుంది అని చెప్పింది అనేసరికి అమ్మయ్య అంటే నా మనవరాలు అని జానకమ్మ చెప్పలేదని చెప్పి తను గాడ్ అనుకుని ఉంటాడు. ఇంకా తర్వాత నాకు కొంచెం మతిమరుపు జబ్బు ఉందమ్మా, అందుకని ఇప్పుడు నేనేమి చెప్పలేనమ్మా, నేను ఎప్పటికైనా సరే నేను తర్వాత మీ అమ్మ దగ్గరికి చేర్చే డ్యూటీ నాదే, ఎప్పటికైనా గుర్తొస్తుంది, జానకమ్మ నన్ను చాలాసార్లు అడిగింది కానీ నేను చెప్పలేకపోయాను అని చెప్పేసరికి పాప మా అమ్మాయి ఏడుస్తా అలాగే కుప్పకూలిపోయి కింద ఏడుస్తూ ఉంటుంది. బాధపడబాకమ్మా, నేను ఎప్పటికైనా సరే నేను మీ అమ్మ దగ్గరికి నేనే చేరుస్తాను అని చెప్పేసి అయితే ఆయన అయితే మాట ఇవ్వడం జరుగుతుంది. ఇంకా లోపలికి వచ్చింది కదా ఆ అమ్మాయి ఎవరో వీళ్ళకి తెలియలేదు కదా, అంతలోప్పుడు అక్కడ అమ్మాయి అడుగుతుంది మనవరాలు ఎవరమ్మమ్మ అంటే ఏమో మనకు తెలియదు మితిపైకి పోయింది అంతే అని చెప్పి వాళ్ళైతే మాట్లాడుకుంటారు. ఇంకా రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అంటే వాళ్ళ బావ లోపలికి వస్తుంటే వాళ్ళ బావనే బడి తెరివిచ్చేస్తుంది, ఎందుకంటే తెలియదు కదా ఆ ఇంటి మనిషి అని చెప్పి తెలియదు కదా, బయటికి నిల్చొని అంజలి అంటే పో ఇక్కడ నుంచి బయటికి అని చెప్పి తరిమేస్తుంది అనమాట. ఇక వచ్చేసి గీతాంజలి అనుకుంటా ఉంది ఆ అంజలి పేరంటేనే నాకు కోపం వస్తూ ఉంది, ఎందుకంటే ఆ వైజాగ్ ప్రాజెక్ట్ వచ్చేసి అది వాళ్ళు ఒప్పుకోలేదు అక్కడ కట్టడానికి, అందువల్ల నాకు చాలా కోపం వస్తున్నది, నేను అనుకుంటే జరగకపోతే నాకు బెల చికాకు వస్తుంది కదా, నేను ఇంకా వదలను అంజలిని ఎలా అయినా సాధిస్తాను అన్నట్టయితే వాళ్ళ అమ్మ అయితే చెప్తుంది. ఇప్పుడు వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చింది కానీ అమ్మని ఎలా చేరుకుంటుందో అమ్మ ఇంకా ముందు ఎపిసోడ్లోనే చూడాలా. బాగుంది ఎపిసోడ్, పోను స్టోరీ కూడా ఉంది బాగుంది. ఈ ఎపిసోడ్ ఎంతమందికి నచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.